సినిమా సీన్లలో వీళ్లను లారీ దొంగలంటారు. రియల్ సీన్లో చెడ్డీ గ్యాంగ్ దొంగలంటారు. కొన్నాళ్లుగా నగర వాసులను అట్టుడికించి పోలీసులకు సవాల్ విసిరిన చెడ్డీ గ్యాంగ్ లీడర్లైతే దొరికారు. ఇక గ్యాంగ్ మెంబర్లు మాత్రం దొరకడమే తరువాయి. నగరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం. సీసీ కెమెరాలో రికార్డైన చెడ్డీ గ్యాంగ్ అరాచక దృశ్యం. టీవీల్లో పేపర్లలో ఈ వార్తలు చూసిన జనం భయం. ఇది చెడ్డీ గ్యాంగ్ ఆగడాల గురించి ఇప్పటి వరకు వినిపించిన సంచలన వార్తల సమాహారం. దీనంతటికీ కారణాలు లేకపోలేదు. సీసీ కెమెరాల్లో వీళ్ల కదలికలు చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఒకరిద్దరు కాదు, ఏకంగా 10 నుంచి 15 మంది చోరీకొస్తారు. ఎవరైనా వీళ్లకు అడ్డు తగిలినా ఎదురుపడ్డ రాళ్లతో కొట్టి చంపేస్తారు. వీళ్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే వీళ్లు తమ ఒంటి నిండా ఆముదం పూసుకునుంటారు. చెప్పులు లేకుండా పరిగెట్టడంలో ఈ గ్యాంగు టాలెంట్ ఆషామాషిగా ఉండదు. కాళ్లకుండాల్సిన చెప్పులు నడుము కట్టుకుంటారు. గోడలు జంప్ చేయాల్సి వస్తే ప్యాంటు షర్టు ఎక్కడైనా పట్టేస్తాయని కేవలం ఒంటి మీద చెడ్డీతో మాత్రమే చోరీకొస్తారు. అందుకే ఈ గ్యాంగుకు చెడ్డీ గ్యాంగ్ అన్న పేరొచ్చింది. గుజరాత్లోని సహారా గ్రామానికి చెందిన ట్రైబల్ తెగలు ఓ 4 ఉన్నాయి. అడవుల్లో ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ వ్యవసాయం చేయటం వీళ్ల ప్రత్యేకత. అదే సమయంలో కూలీనాలీ పనిచేసుకుని పొట్ట పోసుకుంటారు. ఈ కూలీలందరికీ నాయకుడు రామ్జీ. వందలాది కూలీలు ఇతడి కింద పనిచేస్తుంటారు. ఎంత పనిచేసినా పెద్దగా ఆదాయం రావటం లేదని చోరీలకు ప్లానేశాడు రామ్జీ. ఇందుకోసం మెరికల్ లాంటి కొందరు కూలీలను సెలెక్ట్ చేసుకుని తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేశాడు. ఎక్కడే చోరీకి వెళ్లినా తక్కువలో తక్కువ 10 మంది వెళ్లేవాళ్లు. ఈ గ్యాంగ్ చేసే అరాచకం అంతా ఇంత కాదు. ఏడాది క్రితం హైదరాబాద్ మీర్పేట్లోని ఒక ఇంట్లో ఈ గ్యాంగ్ చోరీ చేస్తే వాళ్ల కదలికలు ఇప్పటికీ కంటి ముందు మెదులుతున్నాయని బెంబేలెత్తుతున్నారు బాధితులు. దీన్ని బట్టి ఈ చెడ్డీ గ్యాంగ్ ఎంత భయంకరమైందో అర్థం చేసుకోవచ్చు. దీపావళికి 2 నెలల ముందు, సంక్రాంతికి 1 నెల ముందు చోరీల స్కెచ్ చేసేది చెడ్డీ గ్యాంగ్. 15 ఏళ్ల క్రితం రాంజీ నాయకత్వంలో పుట్టుకొచ్చిన ఈ గ్యాంగు చేసే దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాల్సిందే. గుజరాత్లోని ఈ గ్యాంగు సభ్యుల సొంతూరు పరిసరాల్లో వీళ్లనిప్పటికీ కూలీలుగానే గుర్తిస్తారు. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలో కూలీ పనుల పేరిట వీళ్లు బయట ఊళ్లకొస్తుంటారు. ఇలా వచ్చినట్టే వచ్చి తెలంగాణ, ఏపీల్లో చోరీలు చేసేవాళ్లు. గత కొన్నాళ్లుగా పోలీసులకు చుక్కలు చూపించిన ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు చిక్కనే లేదు. కొన్నాళ్ల క్రితం రాంజీ మరణించడంతో రావోజీ, కిషన్ బదియా, భరత్ సింగ్లు గ్యాంగ్ లీడర్లుగా మారారు. 3 నాయకులు, ఒక్కొక్కరి కింద 15 మంది వరకు ఉంటారు. చెడ్డీ గ్యాంగ్కు అడవుల్లో వ్యవసాయం చేయటం బాగా అలవాటు కాబట్టి ఎంత చీకట్లోనైనా హాయిగా నిద్రపోగలుగుతారు. హైదరాబాదులో చోరీలు చేసే ముందు చుట్టుపక్కల అడవులను ఎంపిక చేసుకుంటారు. శివారు ప్రాంతాలైన మేడిపల్లి, కుకట్పల్లి, పేటి బషీరాబాద్, సేరిలింగంపల్లి ఏరియాల్లో అడవులను ఐడెంటిఫై చేసి అడవి మధ్యలో మకాం వేస్తారు. సాధారణ జనం గాని, పోలీసులు గాని ఈ ఫారెస్ట్ వైపు కన్నెత్తి కూడా చూడరు. అందుకే ఈ ప్రాంతాలను తమ సేఫ్ జోన్గా చేసుకుంటుంది ఈ చెడ్డీ గ్యాంగ్. పగటిపూట రెక్కీలు, రాత్రిళ్లప్పుడు చోరీలు. వీటితో నగరవాసులు హడలెత్తిపోయారు. చోరీలకు ముందే ఓ సురక్షిత ప్రాంతం ఎంపిక చేసుకోవడం, చోరీ సమయంలో పారిపోవలసి వస్తే ఇంతకు ముందే అనుకున్న ప్రాంతానికి ఒక్కొక్కరిగా చేరుకోవటం వీళ్ల స్టైల్ ఆఫ్ థెఫ్టింగ్. పొరపాటున ఎవరైనా కొత్త వాళ్లు వీళ్లున్న చోటుకొస్తే ఇక వాళ్ల సంగతి అంతే సంగతులు. కొత్త మనిషి ఖచ్చితంగా పోలీసుగా భావించి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఒకవేళ తమ గ్యాంగ్లోని వ్యక్తే ఎవరైనా కొత్త మనిషితో వస్తే ఆ సభ్యుణ్ణి వెలివేస్తారు. అందుకే ప్రాణం పోయినా సరే ఈ ముఠా సభ్యులు తమ ఆచూకీ చెప్పరు. చోరీకి ముందు వెనుక రైళ్లల్లో ఒక్కొక్కరిగా ప్రయాణం చేస్తారు. 24 గంటలు వీళ్లు తమతో పాటు బాణాలు వెంట పెట్టుకుని ఉంటారు. ఎవరైనా వీళ్లను పట్టుకునే యత్నం చేస్తే ఈ బాణమే ఆయుధం. దీంతో పోలీసులకు వీళ్లను పట్టుకోవడం కత్తి మీద సామే అవుతోంది. మళ్ళా అది హౌసెస్ రేకి చేస్తారు. ముందు ఆ రేకి చేసిన తర్వాత దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియా ఎక్కడ ఉంది, ఆ ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళు షెల్టర్ తీసుకుంటారు. షెల్టర్ తీసుకొని మళ్ళీ రాత్రి ఆ లాక్డ్ ఉన్న హౌస్ని టార్గెట్ చేస్తూ అక్కడ లాక్ బ్రేకింగ్ చేస్తారు. ఎవరైనా చూస్తే, ఎవరైనా అరిస్తే, ఎవరైనా వెనక పడితే వాళ్ళు రాళ్ళు వేస్తారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు 6 నెలలుగా గాలించాయి. గుజరాత్లోని దహోడ్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కదలికలను పసిగట్టారు పోలీసులు. ఇంతవరకు చేసిన ఆపరేషన్స్తో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్గా చెబుతున్నారు పోలీసులు. ఎందుకంటే అచ్చం ఖాకీ సినిమాలో మాదిరిగా చెడ్డీ గ్యాంగ్ను పట్టుకోవాలని చూస్తే ట్రైబల్స్ ఒక్కసారిగా వచ్చి దాడులు చేస్తుంటారు. అందుకే చెడ్డీ గ్యాంగ్ను పట్టుకోవడానికి స్థానిక పోలీసులతో కలిసి వెళ్లారు. అప్పుడు గాని ఈ గ్యాంగ్ లీడర్లు పట్టుబడలేదు.